ప్రకాశం జిల్లా పొదిలిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజని. ముందుగా ప్రకాశం మరియు గుంటూరు కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీ పడుతున్న ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం అందిస్తాయని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆమె సూచించారు. రాష్ట్ర స్థాయిలో వచ్చిన క్రీడాకారులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజని. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసిన జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సాహంగా కబడ్డీ పోటీలను తిలకించేందుకు పొదిలి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు భారీగా క్రీడా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. కూర్చుని అనకూడదు పని మళ్ళీ ఇబ్బంది పడతావు అది వాళ్ళ పోయి నమస్తే అండి. ఏదైతే పొదిల్లో జరుగుతున్నటువంటి మహిళా కబడ్డీ పోటీలకి ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణ వెంకటేశ్వర గారు సుపరిచితులండి. అదే రకంగా ఇక్కడ మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, మహిళలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా బలవంతులు అనడానికి కొన్ని ప్రత్యేకమైన క్రీడలు ఉంటాయి. వాటిలో ఇది ప్రథమంగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడెక్కడ మారుమూల అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా స్కూల్ స్టడీస్ నుంచి స్పోర్ట్స్ కోటాల్లో వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అనేది ప్రతి విద్యార్థికి వాళ్ళ గురువులు చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఉందండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళే ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది. కానీ ఈ స్పోర్ట్స్ వల్ల మీకు మెడికల్ సీట్లో కానీ, ఎన్సీసీలో కానీ, లేకపోతే మీరు రేపు ఏ మిలిటరీలోకి వెళ్ళాలన్నా, ఏ ఎస్ఐ పోస్టులు కానీ ఇది చాలా ప్రథమం, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనే విషయాన్ని ప్రతి స్కూల్స్లో చెప్పాలి. ఇప్పుడు కమర్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్కి అసలు ఒక ప్లేసే ఉండదు, స్పోర్ట్స్ కోటా ఉండదు, లేకపోతే స్పోర్ట్స్కి అవరే ఉండదు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ, ఏదైతే ఈ పొదిలికి రావడం నిజంగా చాలా సంతోషం అండి.